హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు పౌర్ణమి అండి. సో, పౌర్ణమి పూజ చేయడానికి గుడికైతే వెళ్తున్నాము. అండ్ పౌర్ణమి దీపం పెట్టడానికి. సో, మీ అందరి కోసం మంచి వీడియో తీద్దామని అనుకుంటున్నాను. సో, ఆ విధానాన్ని మొత్తం నేను వీడియో తీసైతే మీకు చూపిస్తాను. సో, ఎలా ఉందో నాకు చెప్పండి. కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడి నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. చూసేద్దాం. పౌర్ణమి దీపం పెట్టేందుకు ముందుగా మనం ఇంట్లో పూజ చేసుకోవాలండి. మన ఇంట్లో ఉన్న దేవుడి పటాలకు పూజ చేసుకొని ఇంట్లో నుంచి స్వామివారికి కావలసిన నైవేద్యాన్ని తీసుకొని గుడికైతే మనం బయలుదేరాలి. ఇదేనండి మొదటి నుంచి వచ్చే ఆచారము. నేనైతే ఇంట్లో అయితే పూజ చేసేసి గుడికి వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాను. సో, చెప్తున్నాను గుడికి వెళ్ళడానికి సిద్ధమని. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, గుడికి తీసుకెళ్లాల్సినవన్నీ పళ్ళెంలో అన్నీ సిద్ధమైతే చేసేసుకున్నాను. సో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడండి. సో, మా హస్బెండ్కి అయితే పూజలంటే చాలా ఇష్టము. పూజలు ఉపవాసాలు అయితే కంపల్సరీ ఉంటాడు. మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేయడము అండ్ ఉపవాసాలు ఉండడము ఇవన్నీ చాలా నిష్టగా ఉండడండి. నాకైతే నిష్టగా అంత ఉంటానో ఉండలేనో తెలియదు కానీ మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా నిష్టగా ఉంటాడు. సో, నన్ను కూడా నిష్టగా ఉండేలా చూసుకుంటాడు. గుడికి వెళ్ళడము పూజ చేయడం అంటే చాలా ఇష్టము. సో, మీలో ఎంతమందికి పూజ చేయడం ఇష్టమో నాతో కామెంట్ చేసేయండి. సో, తన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తనని చూడండి ఎలా అన్నాడో. ఇంట్లో మా పూజ చేసుకోవడం అయిపోయింది కాబట్టి నేను గుడికి తీసుకెళ్లాల్సిన పళ్ళెంలో అన్నీ తీసుకున్నాను కదా! అన్నీ తీసుకొనైతే బయలుదేరేశాను. సో, పళ్ళెంలో అయితే నేను పసుపు, కుంకుమ, కర్పూరము, కడ్డీలు, ఫ్రూట్స్ అండ్ 365 ఒత్తులైతే ఉన్నాయండి. ఈ ఒత్తులతోనే మనం దీపం పెట్టాలి. నేనైతే పూజ గది నుంచి అయితే బయటకొచ్చేసానండి. గుడికి తీసుకెళ్లాల్సిన ప్లేట్‌ని కూడా తీసుకొచ్చేసాను. సో, మనకన్నీ రెడీగా ఉన్నాయి. సో, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేస్తున్నాం. ఇక్కడి నుంచి మన మినీ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. మీ అందరి కోసం చూసేయండి. సో, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుందండి. సో, చూసారు కదా! నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరేసాను. ఇంట్లో అయితే పూజ చేసేసుకొని గుడి దగ్గరకైతే వెళ్ళిపోయామండి. సో, గుడి దగ్గరికి వెళ్ళిపోయి మేము పౌర్ణమి దీపం అనేది ఎలా పెడతామో మీరందరూ చూసేయండి. సో, మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. ఇప్పుడే గుడి దగ్గరికైతే వచ్చామండి. బైక్‌లో అయితే వచ్చాము. సో, చూసారు కదా! సో, నేను మా హస్బెండ్ ఇద్దరమే వచ్చాము. సో, గుడి మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. సో, ఇప్పుడే ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో, చూసారు కదా! పూజలైతే చాలా ఘనంగా జరుగుతాయి. సో, ప్రజలంతా వచ్చి చూస్తూ ఉంటారు. సో, పౌర్ణమి దీపం పెట్టడం మా అదృష్టం. చూసారు కదా! ఇదేనండి మేము పౌర్ణమి దీపం పెట్టాల్సిన ధ్వజస్తంభము. సో, ఇక్కడే మనం పౌర్ణమి దీపం పెట్టాలి. సో, దానికంటే ముందు నేను ధ్వజస్తంభాన్ని మొత్తం క్లీన్ చేయాలండి. ధ్వజస్తంభం అనేది ఎత్తుగా ఉంటుంది. దాని కింద కొంచెం ఎత్తుగా ఉన్నది ఏంటో నాకైతే పేరైతే తెలీదు. మీరు ఎవరికైనా దాని పేరు తెలిస్తే నాకైతే కామెంట్ చేసేయండి. సో, ప్రాసెస్ అయితే చూసేద్దాము. మొత్తం క్లీన్ చేసి, పసుపు పూసి, కుంకుమ పెట్టి, పూలు అండ్ మామిడాకులు కట్టి, సో, మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఉంది. సో, చూసేయండి. ముందుగా ఈ గుడి యొక్క గొప్పతనాన్నయితే మనమందరం తెలుసుకోవాలండి. సో, ఈ గుడిలో పూజలనేవి చాలా ఘనంగా జరుగుతాయి. గుడిలో ఉన్న శివలింగానికి చాలా మహిమలున్నాయని అందరూ చెప్పుకుంటారండి. సో, ఈ గుడి పక్కనే నాగదేవత శిలలైతే ఉన్నాయండి. సో, పౌర్ణమి రోజు రాత్రి నాగుపాములొచ్చి ఇక్కడ ఆడుతూ పూజలు చేస్తాయని గ్రామ ప్రజలైతే చెప్పుకుంటూ ఉంటారండి. సో, అందుకే ఈ గుడికి అంత ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో ఈ గుడి చూడడానికి వస్తారండి. సో, ఈ గుడిలో కూడా ఉత్సవాలు, తిరణాలు కూడా చేస్తారు. కనిపించే ఆవిడ గుడి ధర్మకర్తలలో ఒకరండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా హస్బెండ్‌తో తమాషాగా మాట్లాడుతూ ఉన్నారు. సో, నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారండి. సో, నేను వీడియో ఇప్పుడైతే మీ అందరికీ నేను గుడినైతే చూపిస్తానండి. సో, ఇలా వచ్చేస్తే మనకి గుడైతే కనిపిస్తుంది. సో, శివలింగానికి ఎదురుగా ఉన్నది నంది అండి. సో, నంది చెవిలో ఏదైనా చెప్పి ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్తే చాలా మంచిదండి. ఎందుకంటే మనం వచ్చామని శివునికైతే తెలియజేస్తుందంట నంది. సో, మనమైతే శివలింగం చూడ్డానికైతే వచ్చేసాము. సో, శివునికైతే సోమవారం రోజు అభిషేకాలు, పూజలు, అర్చనలైతే చాలా ఘనంగా జరుగుతాయి. భక్తులైతే తండోపతండాలుగా వచ్చి ఈ స్వామివారిని దర్శిస్తారు. సో, స్వామివారికి ఎడం పక్క అమ్మవారు, కుడి పక్క వినాయక స్వామి అయితే ఉంటారండి. సో, వినాయక స్వామికి బుధవారం రోజు పూజలు ఘనంగా అయితే జరుగుతాయి. అలాగే అమ్మవారికి కూడా శుక్రవారం రోజు పూజలు అయితే ఘనంగా జరుగుతాయండి.
మనం ఇప్పుడు ధ్వజస్తంభాన్ని నీట్‌గా వాటర్‌తో అయితే కడిగేద్దామండి. కడిగేసిన తర్వాత క్లాత్ తీసుకొని తడి మొత్తాన్ని తుడిచేద్దాము. తర్వాత దీనికి పసుపు పూసి బొట్లయితే పెట్టాలి. ఇక్కడి నుంచి ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయిపోతుంది. మీ అందరూ చూసేయండి. సో, మీరు ఈ ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి. నేను మీతో ఒక విషయాన్నయితే షేర్ చేసేసుకుంటాను. సో, ఇక్కడ నేనైతే వీడియో తీయమని గుడి ధర్మకర్త అని చెప్పాను గదా! ఆవిడకైతే ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పి నేను కూడా వచ్చి పసుపు పూస్తూ మా హస్బెండ్‌కైతే హెల్ప్ చేస్తూ ఉన్నానండి. సో, మీతో ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలి. అదేంటి అంటే శివరాత్రి రోజున గుడికి పూజలైతే చాలా విశేషంగా జరుగుతాయండి. ప్రజలందరూ వచ్చి ఈ గుడి యొక్క పూజల్ని ఎంతో ఘనంగా అయితే జరిపిస్తారు. సో, గుళ్ళో దీపం పెట్టడానికి మాకు అవకాశం రావడం నిజంగా మా అదృష్టం అండి. సో, వచ్చిన ప్రతిసారి పౌర్ణమి దీపం పెట్టడానికైతే ట్రై చేస్తాము. మేము బేసిక్‌గా ఉండేది హైదరాబాద్‌లో అండి. హైదరాబాద్ నుంచి అత్తమ్మ వాళ్ళ ఊరికొచ్చాక సో, పౌర్ణమి దీపం పెట్టడానికి ఇలా ఒక్కసారైనా మేము ట్రై చేస్తామండి. మా గ్రామ ప్రజలు మొక్కుబడులు మొక్కుకుంటారు కదా అండీ! సో, ఈ ఈ కోరిక తీరాలని స్వామివారికి పౌర్ణమి దీపం గూడా పెడతారు. సో, ఆ కోరిక గాని ఖచ్చితంగా నెరవేరితే మాత్రం మళ్ళా వీడియో చూసారు కదా అండి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, మేమైతే పౌర్ణమి దీపం అయితే పెట్టడానికైతే వెళ్ళిపోయాము. సో, సక్సెస్‌ఫుల్‌గా ఆ పనైతే కంప్లీట్ చేసుకున్నాము. సో, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల నుంచి అయితే పౌర్ణమి దీపం పెట్టాలని అనుకుంటున్నాను. సో, మేము సక్సెస్‌ఫుల్‌గా పౌర్ణమి దీపం అయితే పెట్టేసాము. పూజ అనేది చాలా బాగా జరిగిందండి. అండ్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా ఉంది. మనస్ఫూర్తిగా అయితే చేశాము. సో, దాని తర్వాతొచ్చి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్